ఆచి చికెన్ మసాలా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారిపై నిర్మించిన ట్రక్లే బైలు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. సరైన సౌకర్యాలు లేక వేల కిలోమీటర్లు ప్రయాణించే లారీ డ్రైవర్లు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల కిందే ఆహారం తయారు చేసుకుని తింటూ అక్కడే నిద్రపోతున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారులపై సరుకు రవాణాలో లారీలది కీలక పాత్ర. వేల కిలోమీటర్లు ప్రయాణించే లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు నిర్దేశిత ప్రదేశంలో వాహనాలు నిలిపేలా జాతీయ రహదారుల పక్కన ట్రక్ లేబైలు నిర్మిస్తుంటారు. జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ట్రక్ లేబైల్లో పెట్రోల్ బంక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డార్మెంటరీలు, మరుగుదొడ్లు, హోటల్, వర్క్షాప్ ఇలా అన్ని సౌకర్యాలు ఉండాలి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారికి రెండు వైపులా నిర్మించిన ఈ ట్రక్ లేబైల్లో ఇవన్నీ ఉన్నా డ్రైవర్లకు ఉపయోగపడటం లేదు. జాతీయ రహదారికి రెండు వైపులా నిర్మించిన ఈ ట్రక్ బైల్లో కేవలం ఒకవైపు మాత్రమే పెట్రోల్ బంకు వినియోగంలో ఉంది. మిగిలిన అన్ని నిర్మాణాల్లో ఏ ఒక్కటీ తెరుచుకోలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ నిర్మాణాలన్నీ ఏళ్లు గడుస్తున్నా వినియోగంలోకి రాలేదు. ఫలితంగా వేల కిలోమీటర్లు ప్రయాణించి కాస్త విశ్రాంతి తీసుకుందామని ఈ ట్రక్ లేబైల్లోకి వచ్చే డ్రైవర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు అందుబాటులో లేక నిరాశ చెందుతున్నారు. ఎవరికి వారు తమ లారీల్లో వంట చేసుకుని లారీల కింద ఉన్న కాస్త నీడలో తింటూ అక్కడే ఉన్న చెట్ల కిందో లేక మెట్లపైనో నడుం వాలుస్తున్నారు. డార్మెంటరీల్లో మంచాలు, లాకర్లు వాడుకలో లేక దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉన్నా అందులో కనీసం మందులు లేవు. దాబా, వర్క్షాప్, మరుగుదొడ్లు ఇలా అన్నింటికీ తాళాలు వేసే ఉన్నాయి. జాతీయ రహదారుల సంస్థ వాహనదారులకు ఈ సౌకర్యాలు కల్పించినా టెండర్లు పిలిచి నిర్వహణ బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రక్రియ జరగక నిర్మాణాలు అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ప్రారంభం కాకుండానే ఈ ట్రక్ లేబైలు శిథిలావస్థకు చేరుకునేలా ఉన్నాయి. यहाँ पे पार्किंग में सर पानी नहीं है, बाथरूम वगैरह बंद है, कैंटीन भी नहीं है और जो रेस्ट रूम है सर उसमें ताला लगा हुआ रहता है. हम लोग गाड़ी के नीचे सोते हैं सर. यहाँ पानी का प्रॉब्लम है, लेटरिन का प्रॉब्लम है, मेडिकल चाहिए, सोने होने का कुछ नहीं, उसमें तो ताला लगा है. हॉस्पिटल में कहाँ कोई न डॉक्टर बैठेगा. हॉस्पिटल बनाने से नहीं होता, उसमें डॉक्टर रहना चाहिए, दवा रहना चाहिए. यहाँ पार्किंग में पानी नहीं है, पानी खरीद के लाना पड़ता है. लाइटिंग बाथरूम का कोई सुविधा नहीं है और पंप है, पंप वाला बाथरूम बंद करके रखा है. और इधर पार्किंग है इतना बड़ा है, इसमें कहीं भी बाथरूम नहीं है. सिर्फ ओनली गाड़ी खड़ा करना है. इधर ना पानी है, ना लाइटिंग है, ना बाथरूम है, कुछ भी नहीं है. ఈ ట్రక్ లేబై నిర్మించి 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఏ ఒక్క నిర్మాణం కూడా లారీ డ్రైవర్లకు ఉపయోగపడటం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డార్మెటరీ, మరుగుదొడ్లు, వర్క్ షాపు ఇలా ఏవి కూడా ఇప్పటికీ తెరుచుకోలేదు. జాతీయ రహదారి అధికారులు స్పందించి ఈ ట్రక్ లేబైని ఉపయోగంలోకి తీసుకురావాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.